నమస్కారాలు. నగరంలో ప్రస్తుత కాలంలో చిన్న చిన్న పార్కులతో పాటు శిల్పారామం అనేది నగర ప్రజలకు పల్లెటూరి వాతావరణం చూపించడానికి మరియు నగరవాసులకు టీవీలు ఇప్పుడు వచ్చిన వీటి ముందే కాకుండా సినిమా హాల్లే కాకుండా ఎంతో ఆహ్లాదకరంగా ఉండడానికి పచ్చిక బయళ్ళతో పల్లెటూరు వాతావరణం చూపించుకుంటూ టెర్రకోట మన విలేజ్ అట్మాస్ఫియర్ ఎలాగైతే ఉంటుందో ఇప్పుడు వస్తున్న చిన్నపిల్లలకు రాబో జనరేషన్ పిల్లలకి అందరికీ కూడా చూపించడానికి ప్రతి ఆదివారము మరియు పండగ సందర్భాలలో ప్రత్యేకమైన సాంస్కృతిక మరియు పండగ పర్వదినాలలో శిల్పారామంలో చాలామంది స్పాన్సర్స్తో అలాగనే తెలుగు, హిందీ, ముస్లిం అనే కల్చర్ కాకుండా ప్రతి ఒక్కరి కోసము క్రిస్టియన్ మనం ప్రతి ఒక్క పండగ పర్వదినాల్లో రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి, దసరా, ఉగాది ఇటువంటి అనేకమైన పండగల కార్యక్రమాలలో సాంస్కృతిక కార్యక్రమాలను మరియు సాంప్రదాయం ఉట్టిపడేటట్లు చిన్నపిల్లలకు పెద్దలకు సాంప్రదాయ వస్త్రధారణ పోటీలను, రంగోలి ముగ్గుల పోటీలను నిర్వహించి వాళ్ళకు ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వడంతో పాటు శిల్పారామంకు విచ్చేస్తున్న వీక్షకులకు కనీసం అంటే 5 నుంచి 6 గంటల పాటు ఇక్కడ ఉన్న ప్రైవేట్ గేమ్ జోన్ వాళ్ళైతేనేమి, రుచికరమైన ఆహార తినుబండార పదార్థాలు అయితేనేమి మరియు వాటర్ ఫౌంటైన్స్, 12D మినీ థియేటరు, ఇక్కడ వస్తున్న సాయంత్రం పూట మన పాలకొండలకు దగ్గరగా ఎంతో ఆహ్లాదకరంగా సాయంత్రం పూట మంచి చెట్లు, మన వేప, కానుగ, రాగి ఇటువంటి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తూ ఈ నగరాలలో ఎక్కడెక్కడైతే ఆంధ్రప్రదేశ్ శిల్పారామాలు ఉన్నాయో ప్రభుత్వం వారి సహకారంతో అలాగే ప్రైవేటు వారి సహకారంతో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అనేక రకాలమైన పోటీలను అలాగే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సాంప్రదాయ వేదిక, కళా వేదికలను కూడా మేము అందరికీ అందిస్తున్నాము. అలాగనే నగరాలలో ఉన్నటువంటి వారికి బోటింగ్, పెడల్ బోటింగ్ సౌకర్యం, విహారయాత్రకు వెళ్ళలేనటువంటి వాళ్ళకి పెడల్ బోటింగ్ సౌకర్యాన్ని కూడా ఇక్కడ కల్పిస్తున్నాము. ప్రతి ఒక్కరూ మీకు అందుబాటులో ఉన్న శిల్పారామాలకు పండుగ వేళలలో కానీ మీరు పిల్లలకు పరీక్షలు అయిపోయిన తర్వాత కానీ మీకు వీలైనప్పుడు ఇక్కడికి వచ్చి టీవీల ముందు కూర్చోకుండా వాళ్ళకు మంచి ఆరోగ్యాన్ని మరియు ఆహారాన్ని మరియు మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా తెలియజేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు వీక్షేయాలని చెప్పి శిల్పారామం తరపు నుంచి ఆహ్వానం పలుకుతున్నాము. ధన్యవాదాలు. నా పేరు శివప్రసాద్ రెడ్డి, శిల్పారామం పరిపాలనాధికారి, కడప. సార్ స్టేజ్ పైన ఉన్నారు సార్. అందరికీ నమస్కారం అండి. నేను మీ పద్మాకర్ రావు. నేను మీ పద్మాకర్ రావు. మన కడప శిల్పారామం గురించి చాలా ప్రజలందరికీ, మన వాళ్ళందరికీ చాలా తెలిసిన విషయమే. కానీ మన కడప శిల్పారామంలో కళలకు పుట్టినిల్లు అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కడప ప్రజలందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటువంటి గొప్ప సంకల్పంతో మన యొక్క శిల్పారామం యాజమాన్యం అందరూ కూడా కలిసి అండ్ అలాగే కడప ప్రజలందరికీ కూడా ఒక వీకెండ్ వస్తే అందరూ కూడా ఒక ఫ్యామిలీతోటి అందరూ చక్కగా వచ్చి ఒక పాటలు అయితేనేమి, ఆటలు అయితేనేమి, లేకుంటే తినుబండల పరంగా వాటన్నిటి పరంగా కూడా చక్కటి అన్నిటిని కూడా మెయింటెనెన్స్ చేస్తూ అండ్ అలాగే చక్కటి వాతావరణంతో పాటు అండ్ గ్రీనరీ వీటన్నిటిని ప్రొవైడ్ చేస్తూ శిల్పారామంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అంటే కన్నుల పండుగగా మన ప్రతి ఒక్క పండుగ అండ్ న్యూ ఇయర్ అయితేనేమి, సంక్రాంతి పండుగ అయితేనేమి, రంజాన్ అయితేనేమి, ఉగాది పండుగ ఇలా ప్రతి ఒక్క కులాలకు మతాలకు అతీతంగా అన్నింటికి అతీతంగా గొప్పగా ప్రతి ఒక్క ప్రోగ్రాంను ఈ వేదిక మీదుగా ప్రజలందరికీ తెలియజేస్తున్నారు మా యొక్క పరిపాలనా అధికారి శివప్రసాద్ రెడ్డి గారు. అండ్ అలాగే ఎంటైర్ టీం అందరూ కూడా కలిసి వాటందరి ప్రోత్సాహంతో అండ్ స్పాన్సర్స్ యొక్క గొప్ప ఉద్దేశంతో వాళ్ళందరూ ముందుకొచ్చి కళాకారులందరినీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అండ్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి చాలామంది ఇక్కడ మన ఇంటర్నేషనల్ బ్రాండెడ్ సంస్థ కాంటినెంటల్ కాఫీ వారు అయితేనేమి, మన కడప లోకల్ డాక్టర్స్ అయితేనేమి అండ్ ఎంటర్టైన్మెంట్ టీం అయితేనేమి, జిమ్ వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు కూడా మన కడపలో ఉన్నటువంటి కళాకారులను అందరినీ ప్రోత్సాహం అందరికీ వారికి కల్పించాలనే ఉద్దేశంతో అందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా సక్సెస్ చేస్తున్నారు. మరొకసారి మా యొక్క శిల్పారామం యాజమాన్యం తరఫున
మా యొక్క రిమ్స్ పోలీస్ స్టేషన్ బృందం వారికి అండ్ అలాగే మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ చాలా చక్కగా అండ్ ప్రింటింగ్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాటి అన్నింటినీ ప్రజలందరికీ చేరవేస్తున్నారు. మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు అలీ బాషా, ఎంఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్. ఇప్పుడు ఈ శిల్పారామం గురించి చెప్పాలంటే ఒక రోజుతో చెప్పేది కాదు. అటువంటి ఎంటర్టైన్మెంట్స్ ఇక్కడ జరుగుతుంది కడప జిల్లాలో. ఎటువంటి ఫ్యామిలీ అయినా సరే ఒక 2 నుంచి 3 గంటలు ఈవినింగ్ టైంలో ప్రతి ఆదివారం ప్రశాంతంగా ఫ్యామిలీతో కూర్చొని ఒక ప్రోగ్రామ్ను తిలకించాలంటే అది ఖచ్చితంగా శిల్పారామమే అని చెప్పొచ్చు. కడప జిల్లా మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా. బట్ అప్పుడు చాలా ఉన్నప్పటికీ కూడా మనకేంటంటే కొద్దిగా సాంప్రదాయకంగా ఉండేది ఎస్పెషల్లీ మనకు శిల్పారామం తప్ప ఇంకోటి అయితే ఏది లేదు. సో కులాలకు మతాలకు అతీతంగా ఎటువంటి కుల మతాలు భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎంటర్టైన్ చేయడానికి ఉన్నారు. సో ఈ ఎంటర్టైన్మెంట్లో శివప్రసాద్ రెడ్డి గారు ఏఓ గారు అయితేనేమి, తర్వాత ఇక్కడ పద్మాకర్ రావు గారు అయితేనేమి, వీళ్ళిద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు ఈ శిల్పారామంకి. ఇద్దరు కలిసి చాలా వరకు దీన్ని సక్సెస్ చేయడానికి వాళ్ళు ప్రతిరోజు ఇక్కడ ఒక యుద్ధం చేస్తుంటారు. పాపము ఒక ప్రోగ్రామ్ చేయడం అంటే అంత ఆషామాషి కాదండి ఎక్కడైనా కూడా. కానీ అటువంటి ఎస్పెషల్లీ ఇక్కడ దాదాపు ఒక 5,000-6,000 మందిని మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ఆ 5,000-6,000 మందిని ఇక్కడ వీళ్ళిద్దరిని మెయింటైన్ చేయడాన్ని నేను చాలా గొప్పగా అనుకుంటున్నాను. బట్ బయట ఎన్ని ఉన్నప్పటికీ శిల్పారామం అనేది ఒక సాంస్కృతికంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడడానికి గ్రీనిటీ కానీ, పచ్చదనం కానీ, ఒక పల్లెటూరి వాతావరణం తెలియని ఇప్పుడున్న జనరేషన్ పట్టణ పిల్లలకు కూడా ఇక్కడ తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతిదీ కూడా పల్లె వాతావరణం కనిపించే విధంగా వీళ్ళు తీర్చిదిద్దడం చాలా గొప్ప విషయము. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో జరగాలని, మంచి స్పాన్సర్స్ రావాలని, వీళ్ళకి ఇంకా బూస్టింగ్ ఇచ్చి ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయాలని ఈ సభాముఖంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఎలాంటి మళ్ళీ ఇది సార్ లాస్ట్ వీక్ చేశారు అయిపోయిందిగా. ఆ గురుగారు అన్నాడు పక్కన, గురుగారు గట్టి గ్లాస్ అండి. ఒకసారి మన యొక్క పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ టీం అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటారండి. సో ప్లీజ్ స్పెషల్ థ్యాంక్ యూ అండి. మీరందరూ ఇంతవరకు చక్కగా మధ్యాహ్నం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఇప్పటి వరకు మీ యొక్క సేవలు నిజంగా చాలా మరవలేనివి. అండ్ ఎస్పెషలీ నాకు చెప్పాలంటే షైనీ మేడం గారు అంటే మేడం మీరు పాపం చాలా రిస్క్ తీసుకున్నారు ఈ ప్రోగ్రామ్ ఎలా సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో. అంటే పైన వాళ్ళు మీ టీం అందరూ మీకు అందరికీ ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటేనే మీరు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ గా జరగాలని మీరు పట్టుబట్టారు. మీ సైన్యం అంతా అక్కడ ఉంది, నాకు అర్థమయ్యింది. ఆ సైన్యం అందరికీ మీరైతే మీ అందరికీ మేడం గారు ఇక్కడ మేడం గారు మొత్తం మెయిన్ కి. సో ప్లీజ్ మేము ఒకసారి అందరూ పైకి వచ్చేసి గ్రూప్ ఫోటో తీసుకోండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మరొకసారి మా యొక్క టీం తరఫున అందరికీ